హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే 5 చుక్కలు, మధ్య చుక్క, మూడొచ్చే వరకండి ఇలా చుక్కలైతే పెట్టుకొని ఈ చుక్కల్ని అయితే కలుపుకుంటూ ఒక ఫ్లవర్ లాగా అయితే మధ్యలోనైతే ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ పాయింట్లు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం ఫ్లవర్ లాగా గీసుకున్న తర్వాత ఇక్కడ ఒక చుక్క అయితే ఉంది కదా, ఈ చుక్కని కలుపుకొని ఇట్లా బాక్స్ లాగా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల ఈ డిజైన్ అనేది చాలా చక్కగా వెరైటీగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ బాక్స్లో ఇలా గీతలు అయితే గీసుకోవాలి. అడ్డంగా ఇట్లా పొడవుగా చిన్న చిన్న గీతలు అయితే ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల డిజైన్ అనేది మరింత మంచిగానైతే కనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసినప్పుడే ముగ్గు ఎలా వేస్తున్నామో ఈజీగా మనకి తెలిసిపోతుంది. చూడడానికి ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధముగా చుట్టూరా అన్ని బాక్సులలో మనము ఇలానే గీసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల డిజైన్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇలాంటి డిజైన్స్ అయితే మనం మిస్ కాకుండా మనం వాకిట్లో నిండుగా ఎప్పుడు ఒకే రకమైన ముగ్గులు వేయకుండా అప్పుడప్పుడు కాస్త వెరైటీగా ముగ్గులు వేసుకోవడం వల్ల కూడా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా మనం చిన్నగా డబ్బాలాగా గీసుకోవడం వల్ల ఎట్లా కనిపిస్తుందో మీరే చెప్పండి. చాలా మంచిగానైతే కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే ఈ మధ్యలో చుక్క అయితే ఉంది కదా, ఈ చుక్క తగ్గట్టుగా మనమైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ అయితే గీసుకొని ఈ డిజైన్లోనైతే ముగ్గుతోనే కలర్ లాగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా వేసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తూ ఉంటుంది డిజైన్ వచ్చేసి. మీరైతే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ 2 బాక్సుల మధ్యలో నుంచి అయితే 2 గీతలు అయితే ఇలా క్రాస్గా గీసుకొని ఇలా లీఫుల్లాగా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా లీఫుల్లాగా గీసుకోవడం వల్ల ఈ డిజైన్ అయితే వెరైటీగా చాలా చక్కగా కనిపిస్తుంది. ఈ మధ్యలో నుంచి అయితే ఒక గీతలాగా గీసుకొని సర్కిల్ లాగా గీసుకోవాలి. చివరికి ఇలా గీసుకొని దీని చుట్టూరా మనము ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే డిజైన్ అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా డిజైన్ గీసుకోవడం వల్ల ఈ డిజైన్ వచ్చేసి మరింత మంచిగానైతే కనిపిస్తుంది. ఇలా గీసుకున్న డిజైన్లో ఇలా చిన్న చిన్న గీతలు కూడా గీసుకోవాలి. ఈ చిన్న చిన్న గీతలు గీసుకోవడం వల్ల డిజైన్ అనేది వెరైటీగా కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి ఒక చెట్టులాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా చుట్టూ అన్ని వైపులా సేమ్ ఇదే విధంగా గీసుకోవాలి ఫ్రెండ్స్. గీసుకోవడం వల్ల ఒక చెట్లలాగా లేకపోతే లీఫ్ల మధ్యలో నుంచి ఒక ఫ్లవర్ లాగా అయితే మొత్తం మీదైతే కనిపిస్తూ ఉంటుంది. ఈ డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుంది. మీరైతే అస్సలు మిస్ కాకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఏమాత్రం ముగ్గులు రాని వాళ్ళ కోసం అయితే ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మొత్తం కొంచెం చూసి జరిపి ఇంకొంచెం చూసి జరుపుకుంటూ వెళ్తే ముగ్గు అనేది అర్థం కాదు. చూస్తున్నారు కదా, కాస్తంత ఈ 2 వేసేసరికి ఎంత మంచిగా కనిపిస్తుందో. మిగతా మొత్తం చుట్టూరా ఇదే విధంగా వేసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా అయితే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మనకు ఇలాంటి మంచి మంచి ముగ్గులు అయితే మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. మన ఛానల్లో వచ్చేసి తెప్పుడు ముగ్గులు ఉన్నాయి. చుక్కలు పెట్టరాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం డిజైన్స్ ఉన్నాయి. ముగ్గు చుట్టూరా వేసుకునే సైడు డిజైన్స్ కూడా ఉన్నాయి. రోజువారీ ముగ్గులు ఉన్నాయి. చుక్కలు పెడితేనే ముగ్గు వస్తుందన్న వాళ్ళని
వాళ్ళకి చుక్కల్ని కలుపుకొని ముగ్గులు వేస్తారు కదా, వాళ్ళ కోసం కూడా ముగ్గులు అయితే మన వీడియోలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, అప్పుడే మనకి తెలుస్తుంది. మొత్తం మీదైతే మనం ముగ్గునైతే ఇలానే వేసుకుంటూ వెళ్ళాలి. ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉంటే మనకు డిజైన్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇప్పుడైతే ఒక 3-4 గీసేసరికి మనకి ఒక చెట్లలాగా అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఆ చెట్లకి లీఫ్ల మధ్యలో నుంచి అయితే ఒక ఫ్లవర్ విప్పుకున్నట్టయితే కనిపిస్తూ ఉంది కదా. ఇలా మొత్తం డిజైన్ వేసిన తర్వాత నేనైతే అక్కడక్కడ ఇలా ఎల్లో కలర్ చుక్కలు అయితే పెడుతూ ఉన్నాను. ఇలా ఎల్లో కలర్ చుక్కలు పెట్టడం వల్ల డిజైన్ అనేది మరింత మంచిగానైతే కనిపిస్తుంది కదా. ఆ ఎల్లో కలర్ చుక్కల పైన ఆరెంజ్ కలర్ చుక్కలు అయితే పెట్టాను. ఇప్పుడైతే ఈ ముగ్గు చుట్టూరా నేను దీనికి దగ్గర సైడ్ డిజైన్స్ అయితే వేస్తూ ఉన్నాను. చూడండి మీరైతే. ఇప్పుడైతే సైడ్ డిజైన్ అయితే గీస్తున్నాను. ఇలా సైడ్ డిజైన్ ఈ ముగ్గుకు తగ్గట్టు మనము గీసుకున్నామంటే మరింత మంచిగానైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ అయితే ముందుగా ఒక 2 గీతలు అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే గీసుకొని మనకు ఆ ముగ్గులో ఎలా అయితే వేసుకున్నామో లీఫ్లు, అలాగే లీఫ్లు అయితే వేసుకొని మధ్యలో నుంచి అయితే ఇట్లా సేమ్ ఇదే విధంగా గీతలు అయితే డిజైన్ అయితే వేసుకోవాలి. ఇలా డిజైన్ వేసుకోవడం వల్ల ఈ సైడ్ డిజైన్ అనేది చాలా చక్కగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ గీతలు అయితే గీసుకున్నాం కదా, 2 గీతలు ఫస్ట్ ఆ గీతల దగ్గర అక్కడక్కడ ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా కింద రౌండ్గా సర్కిల్ లాగా ఇచ్చి కింద చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టుకోవడం వల్ల డిజైన్ అయితే చాలా మంచిగా కనిపించింది. ఇప్పుడు ఒక దగ్గర సర్కిల్, ఒక దగ్గర లీఫ్, ఒక దగ్గర సర్కిల్, ఒక దగ్గర లీఫ్ అయితే గీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా గీయడం వల్ల ఈ డిజైన్ అయితే మరింత మంచిగానైతే కనిపించింది. మొత్తం మీదైతే సైడ్ డిజైన్లతో సహా ఈ డిజైన్ అయితే వేసాను. సైడ్ బార్డర్లతో సహా మొత్తం మీదైతే ఇలా వచ్చింది. ఇక చివరికి అయితే చిన్న చిన్నగా ఇట్లా గీసుకున్నాను. గీసుకోవడం వల్ల మరింత మంచిగా కనిపించింది. ఈ డిజైన్ అయితే మొత్తం మీద ఇలా వచ్చిందండి. మొదటి నుంచి చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరూ డిజైన్ హార్డ్గా ఉందా, ఈజీగా ఉందా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి తప్పకుండా. చూస్తున్నారు కదా, ఈ డిజైన్ అయితే మొత్తం మీద అయితే కంప్లీట్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. మీకు ఈ డిజైన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ముందుగా మన ఛానల్ని అయితే మీరు మర్చిపోకుండా తప్పకుండా మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.